ఆ యొక్క గొర్రెల దగ్గరుండి ఆయన ఏమన్నాడంటే, అక్కడ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఏంటి ప్రభువా, నాకు ఎందుకు వచ్చింది బాధ? అందరూ ఇంటి దగ్గర చక్కగా వేడిగా పడుకున్నారు, నాకేంటి బాధ, ఈ బాధ నాకెందుకు, ఈ కష్టం, నన్ను ఎందుకు ఇలా చేస్తావు అని దావీదు మాట్లాడడంలా దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ కూడా ప్రభుని స్తుతిస్తున్నాడు, అక్కడ కూడా ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఆ శ్రమానుభవంలో కూడా దేవుని బహుగా ఆరాధించేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదుని గురించి అన్నాడు, నేను నా హృదయానుసారుడైన వ్యక్తిని కనుగొన్నాను. పిలిచిపెట్టవయ్యా, పిలిపించు. ఈయన వెళ్ళి అనుకున్నాడంట, ఒక్కొక్కరిని చూసి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, రాజుగా ఈయనే ఉంటాడు అనుకున్నాడు ఈయన. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పేవారికి ఎవరి మీద తైలం పోయొద్దు, నేను నీకు ఆజ్ఞాపించే వరకు ఎవరి మీద నీవు అభిషేకాన్ని ఇవ్వద్దు. దేవుని పిల్లలు, ఇదంతా మనం ఎరిగిన వారమే. కానీ దావీదు వచ్చాడు, వచ్చిన వెంటనే దేవుడు అన్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. హల్లెలూయా.